వెంకటేశ్వర. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు మన తెలంగాణ? కాంగ్రెస్. ఎందుకన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అన్ని 5 రకాల బెనిఫిట్ పెట్టారు కదా, అవి కంపల్సరీ అమలు చేసేసి ఫామ్ అయితే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఈసారి వస్తుంది అనుకో. అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందన్న? బీఆర్ఎస్ పరిస్థితి 50-50 ఇద్దరికి కూడా. ఓకే, అంటే ఇప్పుడు మీదే నియోజకవర్గం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? మన ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఉందా? మరి ఉన్నాయిలే కానీ 50 చెప్పలేము ఎక్కువ, ఎందుకంటే సరి సమానంగా వచ్చే పోటీ బాగుంది. మరి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారన్న? కాంగ్రెస్. కాంగ్రెస్. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ తక్కువ ఇక్కడ తక్కువ. మరి ఈసారి జనసేనతో పొత్తు వస్తుంది కదా, ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? డిపాజిట్ మాత్రం కావచ్చు, అయితే తక్కువే. కష్టం ఈ ఏరియా మొత్తం కాంగ్రెస్. ఓకే, నమస్తే అండి. మీ పేరు? రవి. రవి గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 50-50 చూస్తే ఇటు బీఆర్ఎస్ ఉంది, అదే విధంగా కాంగ్రెస్ కూడా పుంజుకొస్తుంది ఇప్పుడే. ఓకే, ఎలా అనిపించాయి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో మీకు? అందినోడికి అందుతున్నాయి, అందట్లేదు. ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగా అయ్యేది, కానీ ఈసారి కొంచెం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అంత గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈసారి ఆశామాషగా లేదు. అటు స్టూడెంట్ వైపు చూస్తే డిఎస్సి లేదు, అన్ని నిరుద్యోగులు చాలా రోడ్లు పడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వాళ్ళు చెప్పినప్పుడు కానీ నమ్మసక్యం లేదు. ఎందుకంటే గత 60 సంవత్సరాల పాలన వాళ్ళు చేసినప్పటికీ ఇప్పుడు ఇళ్ళ మీద ఉన్నా కానీ కేసీఆర్ గారు కూడా కొంచెం వాళ్ళు అభివృద్ధి పథకాలే చూస్తున్నారు, కానీ విద్యార్థులను పట్టించుకోవట్లేదు. కొంచెం అదే కొంచెం చూడాలి. విద్యార్థులను పట్టించుకుంటే ఇంకా బాగుండేది. ఓకే, నా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? ప్రస్తుతానికి వాళ్ళు బాగానే ఉంది, కానీ అధిష్టానంలో వాళ్ళకి వాళ్ళ దాంట్లోనే కొంచెం గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే సీఎం నువ్వంటే నేనంటగా వాళ్ళు అదే కొంచెం సరిదిద్దుకుంటే వాళ్ళు బెటర్గానే ఉంటుంది, కానీ వాళ్ళు ఒక తాటి మీదకి వస్తే బాగుంటుంది. ఓకే అన్న, మీది ఎక్కడన్నా? నెమలిపురి. ఓకే, ఇల్లందు నియోజకవర్గం. ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇద్దరు అంతే ఉన్నారు, పార్టీ మారిన ఇద్దరు దొంగలే. ఎవరు చెప్పలేము మనం, ఇద్దరే. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణ? బీజేపీ ఇక్కడైతే తెలంగాణ రావడం ఈసారి కష్టం కాబట్టి ఒక 5-6 సీట్లు అయితే రావచ్చు. బీజేపీ జనసేనతో పొత్తుంది కన్నా కొంచెం ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోడుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నంత మాత్రమా వేయడం అంటే ఆ సమస్య కాదు, వాళ్ళకి నచ్చాలి కదా, అదే సినిమా ఫీల్డ్. ఫైనల్ గా మన తెలంగాణలో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని మీ మనసు కనిపిస్తుంది? రెండు 50-50 ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇప్పుడే కొన్ని సర్వే కాంగ్రెస్ అనే, కొన్ని బీఆర్ఎస్ అంటున్నాయి. బీఆర్ఎస్ వస్తే అటు కేటీఆర్ నే ఫామ్ చేస్తారు. కేటీఆర్ అటు. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? మంగిలాల్. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మన తెలంగాణలో అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని. అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉండొచ్చు, కానీ మీకైతే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే బాబాయ్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సంక్షేమ పథకాలు అందినాయి బాబాయ్? ఏం అందలేదు. కళ్యాణ లక్ష్మి రాలేదు, ఈ రైతు రుణమాఫీ రాలేదు, ఇంకా ఈ రైతు బంధు మాత్రం వస్తుంది. రైతు బంధు వచ్చింది. సరే బాబాయ్, ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట? అంటే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది బాబాయ్ మన స్టేట్లో? బీజేపీ మనకు స్టేట్లో లేదు. వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి మన జనసేనతో పొత్తు వస్తుంది కదా? లేదు, ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి హరిప్రియ గారు చేశారు కదా, ఎలా అనిపించింది? ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ ఏం లేదు. హరిప్రియ గారి దగ్గర నుంచి డెవలప్మెంట్ అయితే ఏం లేదు. రుణం మాఫీ కూడా కాలేదు ఇప్పుడు దాకా. కళ్యాణ లక్ష్మి రాలేదు. మా అమ్మాయి పెళ్ళి మొన్న మేలు చేసిన, కాలేదు. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే 6 పథకాలు ఇచ్చారు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి అమలు అయితే అంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే బరాబరే ఉంటుంది. అంటే గతంలో కూడా మనం కాంగ్రెస్ పాలన చూసాం కదా, ఎలా అనిపించింది మీకు? అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు అందరికీ వచ్చినాయి, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అన్ని పథకాలు మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా చేస్తే కంపల్సరీ గవర్నమెంట్ వస్తే చేస్తారు. మళ్ళీ అప్పటి రాజ్యాన్ని చూడొచ్చు అంటారు. మళ్ళీ చూస్తే బాగుంటుంది. ఇది పోడు పట్టాలు కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పోడు పట్టాలు అయినాయి కదా, అయినా కానీ ఒక పంచాయతీలో 30-40 అయినాయి, కొంతమంది కాలే.
అంటే బీఆర్ఎస్ తరఫున ఎవరు ఉంటారో వాళ్ళకైంది, ఓకే, మీకు ఎవరికి కాలేదు. మిగతా వాళ్ళకి కాలే. ఓకే, ఫైనల్గా అయితే మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకటైతే కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే ఓకే బాబాయ్. రైట్. తెలంగాణలో కాంగ్రెస్. ఎందుకమ్మా? ఏమో నాకు అట్లా అనిపించింది. అనిపించింది. తెలంగాణ గవర్నమెంట్ నచ్చిందా నీకు? ఆ, కేసీఆర్ గారు ఎలా చేశారు పరిపాలన? కేసీఆర్ అంటే చేసిండు అంటే ఇక అది మామూలుగా ఉంటది, మరీ చెప్పుకునేటట్టు లేదు, మరీ లేకుండా చెప్పుకోకుండా ఉండేటట్టు లేదు, మామూలుగా ఉంది. కాంగ్రెస్ వస్తే అంతా బాగుంటది అనేది నా కోరిక. మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు అదే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అలా చేస్తారు అనుకుంటున్నావా? అనుకుంటా. రాజశేఖర్ రెడ్డి లాగా. ఓకే, నేనైతే అంతే అనుకుంటాను. అంతే. మరి ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు మన కేసీఆర్ గారు పరిపాలన చేశారు కదా, మీకు న్యాయం జరిగిందా మరి? ఇక న్యాయం అంటే 2000 పింఛన్ ఇస్తాడు, కన్న కొడుకులు కూడా ఇవ్వటం లేదు, నెల రాగానే పెడుతున్నారా పెట్టడం లేదు. ఆయన 2000 ఇచ్చిండంటే అది గొప్పే అనుకుంటున్నాను నా వరకు నేను. ఇక జనాలు ఏమనుకుంటున్నారో మనకు మీది ఎక్కడ? ఇదే ఇక్కడేనా? మరి హరిప్రియ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈసారి? ఇక అది చెప్పలేము నాన్న, ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు లేవు, చెప్పలేమంటారు. చెప్పలేము. ఓకే ఓకే, మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు కాంగ్రెస్. కాంగ్రెస్.